ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం రోజున సింహ రాశి వారికి 100% మధ్యాహ్నం తరువాత జరిగేది ఇదే. అయితే సింహ రాశి వారికి మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 లోపు ఖచ్చితంగా జరిగేది ఇదే. మరి సింహ రాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. అలానే ఆదివారం రోజున మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 లోపు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీ గురించి అంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో అని తెలుసుకోవాలి అంటే పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు మనం పరిశీలించినట్లు అయితే ఇక ఈ యొక్క సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే ఈ రాశి వారిని సమాజం కొద్దిగా కోపిష్టి వారిలాగా పరిగణిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క సింహ రాశి వారు చాలా కోపిష్టి వారు, వీరు ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి కూడా కోపం అనేది అందరిలాగే వస్తుంది. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేరు. అంటే వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని వీరు కూడా కంట్రోల్ చేసుకోలేరు, అలా కోపం వస్తుంది. ఈ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి, కానీ వీరు ఇలా ఎంత ప్రయత్నించినా సరే తగ్గించుకోలేరు. కనుక వీరు కొద్దిగా కోపాన్ని తగ్గించుకున్నట్లు అయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ యొక్క సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. అయితే వీరికి కోపం ఒక్కటి ఉంటుంది. ఆ కోపం వల్ల వీరు కొద్దిగా సమాజంలో నెగిటివిటీని ఎదుర్కోవలసి వస్తుంది. సమాజంలో నెగిటివిటీ ఎదురవుతుంది, కానీ వీరు చాలా మంచి వ్యక్తులు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే గనక ఇక పొరపాటున కూడా వారిని వదిలిపోరు అని చెప్పుకోవచ్చు. అలానే వారి కోసం ప్రాణాలు అయినా ఇచ్చేంత గొప్పగా వారిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క రహస్యాలను మాత్రం ఎవరితో పడితే వారితో చెప్పుకోరు. అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాత్రమే చర్చిస్తారు వీరి యొక్క కష్ట సుఖాలని. అలానే వీరి యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరితో పడితే కొత్త స్నేహాలతో పొరపాటున కూడా వీరి రహస్యాలను చెప్పుకోరు. అలాగని కొత్త స్నేహాలు పరిచయమైన తర్వాత పాత స్నేహాన్ని వదిలించుకోవాలి అని కూడా చూడరు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు. ఇలా ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సింహ రాశి వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది. తోటివారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు. అలానే అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరత్వం లేకుండా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం ఈరోజు. అలానే తోటివారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబం యొక్క కుటుంబ సభ్యులను ప్రేమాభావంతో చూడటం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే మీకు వచ్చేటటువంటి ఆటంకాలు తొలగిపోవాలి అంటే గనక ఆదిత్య హృదయాన్ని చదవండి. సూర్య భగవానుని యొక్క అనుకూలతో కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. అయితే వీరికి ఏదో ఒక శుభవార్త అనేది మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 లోపు తెలుస్తూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఒక శుభవార్తతో సంతోషంగా ఉంటారు. అలానే మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా పరిష్కరింపబడతాయని చెప్పుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.